నమస్తే. హైడ్రా దూకుడు కనబడతా ఉంది. ఈ ఒక్కరోజే సిటీలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా 3 డిపార్ట్మెంట్లు మున్సిపల్ అండ్ రెవెన్యూ, మరొక పక్కన హైడ్రా అధికారులు పోలీసుల సమక్షంలో పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమమైనటువంటి కూల్చివేతలను కూల్చివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి వీకెండ్లో ఇట్లాంటి పరిణామాలే కనబడతా ఉన్నాయి. కొంత ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత వర్షాలతోటి కొంత దూకుడు తగ్గిందని చెప్పేసి భావించడం జరిగింది. కానీ మళ్ళీ ఒకసారి హైడ్రా దూకుడు అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు మరి 3 ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఏదైతే సున్నం చెరువు, ఈ సున్నం చెరువు పైన మనం దాదాపుగా ఒక 15 రోజుల క్రితమే దీనిపైన మనం ఫోకస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దుర్గం చెరువులో కట్టుకున్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బంధువులకు సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దీంట్లో శంబీపూర్ రాజు ఎవరైతే ఉన్నారో శంబీపూర్ రాజుకు సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు వాళ్ళకు సంబంధించినటువంటి బంధువుల కట్టడాలుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో దాదాపుగా ఈ యొక్క చెరువును చూసుకున్నట్టయితే ఈ సున్నం చెరువు యొక్క పరిధి చూస్తే మనకు 32 ఎకరాల్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెప్పడం జరిగింది గతంలోనే. కానీ ఇక్కడ ఈ సున్నం చెరువును చూసినట్టయితే కేవలం 15 ఎకరాల లోపలికి మాత్రమే కుదించిపోయినటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా ఈ సున్నం చెరువులో అక్రమమైనటువంటి కట్టడాలు కట్టడం జరిగింది. పెద్ద బడా బాబులు మరి దీంట్లో 10 సంవత్సరాల నుంచి అక్రమంగా ఇక్కడ పర్మిషన్లు తీసుకొని పెద్ద ఎత్తున కూడా అక్రమమైనటువంటి నిర్మాణాలను చేసుకున్నారన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో PCC హోదాలో ఉన్నటువంటి సందర్భంలోనే ఈ సున్నం చెరువుకు సంబంధించినటువంటి అంశాన్ని గతంలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సున్నం చెరువులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల యొక్క అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. ముందుగా దీంట్లో పేదవాళ్ళను ఉసుగొల్పి వాళ్ళతోటి ఇక్కడ గుడిసెలేపించి దాని తర్వాత పెద్దలు ఇక్కడ దీంట్లోకి ఎంటర్ అవుతా ఉన్నారన్నటువంటి ఆరోపణలు సైతం ఆ రోజు PCC హోదాలో ఉన్నప్పుడు ఆయన తెలపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి విజువల్స్ పెద్ద పెద్ద మిషనరీ తోటి ఇక్కడ ఉన్నటువంటి 5 అంతస్తుల భవనానికి సంబంధించినటువంటి ఒక భవనం కనబడతా ఉంది. జేసీబీలు కనబడతా ఉన్నాయి. వీటన్నిటి కూడా దాదాపుగా ఇప్పుడు ఈ రోజు సున్నం చెరువు ప్రాంతంలోనే దాదాపుగా 10 నుంచి 12 జేసీబీలు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు రేకుల షెడ్లతో పాటు పెద్ద ఎత్తున కట్టినటువంటి 5 అంతస్తుల బిల్డింగ్లకు సంబంధించినటువంటి వాటిని కూడా ఈ కూల్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బోరబండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సున్నం చెరువు. ఈ సున్నం చెరువును కనుక చూసుకున్నట్టయితే సర్వే నెంబర్ 12, 13, 14, 16 అనేటువంటి ఈ సర్వే నెంబర్లో ఈ సంబంధించినటువంటి చెరువు ఉంది. ఈ చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో అక్రమమైనటువంటి కట్టడాలు కట్టారన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినపడడం జరిగింది. ఇక ఈ రోజు ముఖ్యంగా హైడ్రా అధికారులు అయితే దానిపైన కొరడా గుల్పిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఒక్కరోజు చూసుకున్నట్టయితే అమీన్పూర్లో కూడా పెద్ద ఎత్తున కూడా కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఈయనే మాజీ ఎమ్మెల్యే. ఆ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లను సైతం కూడా కూర్చున్నటువంటి పరిస్థితి అమీన్పూర్లో. మరో పక్కన సున్నం చెరువు, ఇది బోరబండలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బోరబండలో ఉన్నటువంటి సున్నం చెరువులో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను జేసీబీలు కూల్చివేస్తూ ఉన్నారు. మరొక పక్కన మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున కూడా విల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి విల్లాలని సైతం కూడా వాటిని అన్నిటి కూడా కూల్చివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ప్రతిసారి కూడా ప్రతి వీకెండ్లో శనివారం ఆదివారం రోజు ఇక్కడ హైడ్రా అధికారులు అయితే ఇంకా రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ కనుక వీళ్ళు మధ్యంతర ఉత్తర్వులు తీసుకురావాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నం చేసినప్పుడు కూడా కోర్టుకు హాలిడే ఉండడం వీళ్ళకు కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజున అయితే ఏంటంటే హైడ్రాకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కనుక మనం చూసినట్టయితే మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అలాగే పోలీసులు హైడ్రా అధికారుల సంయుక్తంగా ఈ దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే వారం రోజుల క్రితమే ఈ యొక్క సున్నం చెరువు ప్రాంతంలో అక్రమంగా కట్టుకున్నటువంటి ఈ బిల్డింగ్లు ఎవరైతే ఉన్నారో ఈ బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఓనర్లకి ఇప్పటికే వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమమైనటువంటి కట్టడాలు కట్టడానికి వీలు లేదు, అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేస్తామని చెప్పేసి వారం 15 రోజుల క్రితమే దీనిపైన నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళని ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలని చెప్పేసి నేరుగా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు కూడా ఇక్కడికి చేరుకొని వీళ్ళకు సంబంధించినటువంటి నోటీసులను కూడా ఇవ్వడం జరిగింది. ఇదే సమక్షంలో కొంతమంది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఇక్కడ బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఎవరైతే అక్రమంగా కట్టుకున్నటువంటి ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొంతమంది ఈ యొక్క ఏవైతే మిషనరీ ఉన్నాయో ఈ సంబంధించినటువంటి కూల్చివేసేటువంటి క్రమంలో కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే వీళ్ళకి అక్రమంగా కట్టబెట్టడం జరిగింది. గతంలో కొంతమంది బిల్డర్లన్నీ కూడా దీంట్లో అక్రమమైనటువంటి పత్రాలు చూపెట్టి కొంతమంది అమాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లను అంటగట్టడం జరిగింది. వాళ్ళు లక్షలు వాళ్ళు కష్టపడి
లక్షలు పోగేసుకొని దాని తర్వాత ఇక్కడ కొన్న తర్వాత కూల్చివేయడం పట్ల వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ముందుగా కొంతమంది ఎవరైతే ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఈ సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కూల్చేస్తడం ఏంది, మా దగ్గర సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పర్మిషన్లు ఉన్నాయి, అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి బిల్డింగ్ కట్టుకోవడానికి అన్ని రకాలైనటువంటి అర్హత పత్రాలు మా దగ్గర ఉన్నప్పుడు కూడా హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేయడం పట్ల చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా స్థానికులందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మేము గతంలో కట్టించినటువంటి ఇండ్లు ఉన్నాయి ఇక్కడ, అంతేకాకుండా గతంలో కొంతమంది ఆక్రమించుకొని దాని తర్వాత కొంతమందికి అమాయకులైనటువంటి వాళ్ళకి ఇది పట్టా ల్యాండ్, ఇది అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళకు అంటగట్టడంతో చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి ప్రయత్నం చేయకుండా మమ్మల్ని ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఒక పక్కన వర్షం మరొక పక్కన మాకు నీడ లేకుండా చేస్తూ ఉన్నది అన్నటువంటి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా మేము ఇక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడనే చస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జేసీబీలు వీటన్నిటి కూడా అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చివేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ మనకు జేసీబీలు కూడా మనకు చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్లు అక్రమంగా వెలిసినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి వీటన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఈ చూస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతుంది. కొత్త బిల్డింగ్లని అంటే ఇంకా కూడా కన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధంగా ఉండడం జరిగింది. పిల్లర్లు లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది హైడ్రా అధికారులు. అయినప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళైతే ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదంటూ ఒక పక్కన వాళ్ళందరూ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధపడతా ఉన్నటువంటి దశలో ఈరోజు అకస్మాత్తుగా హైడ్రా అధికారులు అయితే ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక పక్కన ఇప్పటికే హైడ్రా అధికారి అయినటువంటి రంగనాథ్ గారు ముందుగా ఆయన చేసేటువంటి ప్రయత్నం ముందుగా నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే హైకోర్టు చెప్పడం జరిగిందో అదే నేపథ్యంలో ఆయన చేసినటువంటి అంశం కూడా ముందుగా ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆ కట్టడాలు కట్టినటువంటి యజమానులకు, అంతేకాకుండా ఆ కట్టినటువంటి ఇంటికి నోటీసు జారీ చేయడం జరిగింది. ముందుగా జారీ చేసిన తర్వాత దాంట్లో ఆ నోటీసులో క్లియర్ కట్గా తెలపడం జరిగింది. కేవలం 10 రోజులు 15 రోజుల టైంలోనే మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, లేకపోతుంటే మేమే ఖాళీ చేపిస్తాం, మేమే హైడ్రా బుల్డోజర్లను తీసుకొని వచ్చి కూల్చివేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఖాళీ చేయనటువంటి పక్షంలో ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదని చెప్పేసి ఇక్కడికి భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. వీళ్ళు చాలా ఏళ్ళుగా దాదాపుగా 10 ఏళ్ల కాలం నుంచి, కొంతమంది 15-20 ఏళ్ల కాలం నుంచి కూడా ఇక్కడే మేము జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. మేము అకస్మాత్తుగా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఇవే ఆధారం అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంత ఆరోపిస్తూ ఉన్నటువంటి అంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఈ సంబంధించినటువంటి ఫ్లాట్లు అని చెప్పేసి కొంతమంది దగ్గర నుంచి కొన్నటువంటి యజమానులుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒకసారి విషయాన్ని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం. బ్రదర్, మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఇక్కడ? 20 years ఉన్నాను मैं ఇక్కడ ना 20 साल से हम लोग यहाँ पे काम कर रहे हैं. నోటీసులు ఇవ్వలేదా? అసలు ఇవ్వలేదు అన్న నోటీస్ కూడా ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. పొద్దున్న నుంచి మనం చెప్తాను సార్ 2 hours టైం ఇవ్వండి సార్, అసలు టైం ఇక్కడ ఇవ్వట్లేదు. అసలు ఎవరితో చెప్తే సార్తో చెప్పండి, సార్ ఇక్కడ ఉన్నా అక్కడ చెప్తున్నా, మనం పొద్దున్న నుంచి తిరుగుతున్నాం అంతే. బట్ అసలు రెస్పాండ్ ఇవ్వలేదు. పగలగొట్టాం మొత్తం. అప్పుడు కూడా చెప్తాను సార్ కొద్దిగా ఆపండి సార్, మొన్నే పగలగొట్టింది సార్, ఓకే నాకు సంబంధించి మనం కూడా పగలగొడతాం మొత్తం. అది కూడా మనకి అసలు ఇవ్వట్లేదు సార్, టైం కూడా ఇవ్వట్లేదు. మీకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి 15 రోజులు అవుతా ఉందని అంటా ఉన్నారు కదా? నోటీస్ ఎవరు ఇవ్వలేదు సార్, అసలు నోటీస్ కూడా ఎవరు ఇవ్వలేదు. మీకు ఈ సంబంధించినటువంటి బిల్డింగ్కి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయా మీకు? మీరు ఎట్లా ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది? మీరు గవర్నమెంట్ శానిటరీ సామాన్ మొత్తం ఇందర్ కంపెనీ ట్రూ ఫ్లో పైప్ ఫిట్టింగ్ అనే బాత్రూమ్ ఫిట్టింగ్ ఉంటుంది మొత్తం. మీకు ఎట్లాంటి పర్మిషన్స్ లేవు బిల్డింగ్ కట్టుకోవడానికి అని అంటా ఉన్నారు? బిల్డింగ్ కట్టలేదు సార్, మనం షెడ్ ఉంది సార్. అప్పుడు కట్టాం సార్, 2014లో మనం షెడ్ కట్టాం మనం. అప్పుడు ఎఫ్టీలు అంటే వచ్చినారో ఉన్నాయి అట్లా ఉండండి, మనం పలుకొట్టాం, మీరు ఇష్టం ఒకటి తీసుకురండి ఉంటే మనం అట్లా ఉంటే చెప్పినారు సార్. మనం ఇష్టం ఒకటి గవర్నమెంట్ కోర్టు ఇష్టం ఒకటి తీసుకొస్తే అట్లా చూపిస్తే వాడు వెళ్ళిపోయినారు. అట్లా ఉంది. దానిలో మనం ఎక్స్ట్రా ఏం చేయలేదు. దానిలో ఉన్నాయి అంతా మిగిలిన దానిలో మనం సామాన్ పెట్టుకుని మనం వాడుతున్నాం అంతే. ఆ మంది సొంతం ఫ్లాట్ అంతా ఏర్పాట్లు చేయండి, ఆఫీసర్లతో మాట్లాడండి. ఆ సామాన్ అన్న 1 గంట 2 గంటలు అయితే సామాన్ తీసుకొని వెళ్ళిపోతారు. పొద్దుగాల నుండి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరు ఇంటలేరు ఆఫీసర్లు. చాలా సామాన్ ఉంది, దాదాపు 10 lakh సామాన్ ఉంది అండి. చాలా ఇబ్బంది పడుతున్నారు.
20 సంవత్సరాల నుండి అది దాంట్లో షెడ్ వేసుకొని ఉంటున్నారు. చెప్పండి జర ఆఫీసర్ల కన్నా చెప్పండి. అంటే 10-15 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారు, అయినా కానీ వీళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు, వీళ్ళు ఖాళీ చేయట్లేదు అంటారు. నోటీసులు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదండి. వచ్చేసి అకస్మాత్తుగా కూల కొడుతున్నారు వాళ్ళు. పోలీసు డిపార్ట్మెంట్ కూడా మేము అడుగుతున్నాం, అప్పటి సంది ఒక 2 గంటల నుండి అడుగుతున్నాం, ఎవరు కూడా ఇంటలేరు. మీదేముంది ఇక్కడ ఇప్పుడు? షెడ్ మనోళ్ళది. ఆ షెడ్ గురించి ఆ సామాన్ తీసుకుంటామని అంటున్నారు, ఎవరు ఇంటలేరు. కొంచెం మీరన్నా జర రిక్వెస్ట్ చేసి చెప్పండి, సామాన్ తీసుకుంటాం. సామాన్ తీస్తారా? సామాన్ తీస్తామని టైం ఇస్తే చాలా సార్ మనకి. ప్లీజ్ సార్, బయట పడిపోతాం అంతే. ఓకే, కొంతమంది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇది FTL పరిధిలో ఉన్నప్పుడు కూడా కొంత మేము షెడ్యూల్ వేసుకొని దీంట్లో కొన్ని రకాలైనటువంటి ఆ సామాన్లను పెట్టుకోవడం జరిగింది. మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు నేరుగా వచ్చి కూల్చేయడం ద్వారా మాకు దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా ధ్వంసం అయిపోతుంది అన్నటువంటి ఆ సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడదు. ఇక్కడ ఉందా మీది? ఓకే, చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ చాలామంది కూడా గతం 10-15 సంవత్సరాల కానించి కూడా మేము ఇక్కడ నివాసం ఉంటా ఉన్నాం. మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా మా సంబంధించినటువంటి ఇళ్ళను కానీ మాకు సంబంధించినటువంటి షెడ్యూల్ని కానీ కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అక్రమం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు హైడ్రా అధికారులు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు, చెరువులు, కుంటలు, అలాగే బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లను కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురవడం జరిగింది. అంతేకాకుండా బఫర్ జోన్ FTL పరిధిలో చెరువులను, నాలాలను ఆక్రమించి కట్టడం ద్వారా పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ నగరంలో రోడ్ల మీదకి నీళ్లు రావడం జరిగింది. చాలా ఇండ్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. వీటి అంతటికీ కారణమైనటువంటి అక్రమమైనటువంటి కట్టడాలే అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. జీవో నెంబర్ 99 ఆ జీవోతో ఇక్కడ మరి హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రాకి కమిషనర్గా రంగనాథ్ను తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా అక్రమమైనటువంటి కూల్చివేతల పైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. దీంట్లో మన అన్నటువంటి ఏ భేదం లేకుండా ఒక పక్కన పార్టీలు అనేటువంటివి కూడా చూడకుండా ఒక పక్కన పార్టీలు అనేటువంటి వాటిని కూడా పక్కన పెట్టి వ్యక్తులు ఎవరనేది కూడా చూడకుండా అందరూ ఎవరైతే బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా కూల్చాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి హైడ్రా పూర్తి స్థాయిలో ఈరోజు రెచ్చిపోవడం జరిగింది. ఇటీవల మనం మీరు చెప్పండి అమ్మా, మీది ఉందా ఇక్కడ? మీ ఇల్లు ఉందా? ఇక్కడ ఇల్లు గుడిసెలు ఉన్నాయి, మాకు రూములు లేవు, మేము సొంతం జాగా లేవు, మాకు సొంతం జాగా ఏం లేవు. మాకు గుడిసెలనే ఉన్నాయి, గుడిసెలు గుల్ల కొడతా అంటారు కదా, గుల్ల కొడితే గుల్ల కొట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మాకేం లే, వచ్చి మేము 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళ నుంచి ఉన్నప్పటి నుంచి మాకు ఏ ఆధారం లేదు కదా. మాకేమంటున్నాం, 60 గదాల జాగాలను చూపించండి. మాకు ఇల్లు కట్టేయకుండా సమత లేదు, అంత కట్టేయాలనుకుంటే మేము అంత వదలేము. రాయో లేకపోతే దానిలో గుడిచేసుకునే బతాం, మేము గుడిచేసుకున్నా మా పిల్లలు మా బతాం ఆధారం ఉంటుంది. ఇంత మేము చచ్చిపోయినాక ఆయన దగ్గర మా పిల్లలకి ఏం లేకుంటుంది. మేము ఇంత చేసి ఏం లాభం ఉంది? ఇన్ని రోజులు మీతోటి కాపాడి మీకు ఓట్లు అంటే ఓట్లు వేస్తే మీరు ఏడికి రమ్మంటే ఏది కుక్కుడుపల్లి రమ్మంటే కుక్కుడుపల్లి వస్తే రేవంత్ రెడ్డి కవిత మేడం ఏమన్నారు, అక్కల చెల్లెల మీకు ఏం కావాలంటే పేదలకు ఇస్తాను చెప్పిండు చెప్పలేడా? వచ్చాము, నేనున్నా రేవంత్ రెడ్డి ముందరనే ఉన్నా. మేము మీకు ఏం కావాలంటే అది ఇస్తా, మీకు ఫ్రీ బస్సులు పెట్టాను, అన్ని పెట్టినావు. మాకు మా పేదలకు మా వడ్డీ సంఘానికి లేనిది నువ్వు పెట్టలేకపోతే నాకు పెట్టలేకపోయా ఉంది. ఊళ్ళల్లో ఇండ్లు ఉన్న వాళ్ళు చిన్న బతుకుతారు, ఊళ్ళలో ఇండ్లు లేని వాళ్ళు చిన్న బతుకుతున్నారు. ఉన్నానికి ఇల్లు ఉంది, మళ్ళీ ఉన్నాను జాగ ఉంది, ఉన్నానికే ఉంది. మాటకు 700 గతం జాగ చూపించండి, గతం జాగ. ఇప్పుడు మేము బొంద పెడితే రైలు కట్టేస్తారట, పసలు కట్టి బొంద పెట్టాలి, 6,000 5,000 కట్టి బొంద పెట్టాలి. రైలు కట్టేస్తారట మేము బొంద పెట్టాలంటే ఇప్పుడు మా ఖాతాలో గింట లేదు, మాకు అది మేము ఇంత లేదు. మేము మాకేంది ఏ సంఘాలు ఉంది ఇంకా మరి ఆడ కాకపోతే మళ్ళీ ఏమన్నారు, ఆఫీస్కి వచ్చి కొట్లాడమన్నారు. ఆఫీస్కి వచ్చినాం, ఒక్కసారి 2-3 సార్లు వచ్చి ఆఫీస్కి వచ్చినాం. మాకే న్యాయం చేయలేదు సార్, మాకే న్యాయం చేయలే. మా కాకపోతే నువ్వు ఇండ్లు కట్టేయనంత ఇండ్లు కట్టేయాలని నీకు బాధలు ఉంటే గిట కట్టేయకుండా మాకు తలాలు చూపి, అంతే. తలాలు చూపిస్తే మేము అదే తలాల కట్టుకొని మేము గుడిసెలు కలుసుకొని అదే తలాల మా పిల్లలు తెలివి వచ్చి మేము రాయో ఇటుకనో ఏదో పెట్టి మేము చిన్న రూమ్లోనే కట్టుకుంటాం.
చూస్తూ ఉన్నాం కదండి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన కొంతమందికి సంబంధించినటువంటి ఏమీ లేనటువంటి కేవలం 50-60 గజాల జాగాలో మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నప్పుడు కూడా వాటిని అన్నిటి కూడా కూల్చివేస్తూ ఉన్నారు హైడ్రా అధికారులను. కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు తీసుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా హైడ్రా ఒకటిగా చెప్పుకోవచ్చు. హైడ్రా అధికారులు అయితే పూర్తి స్థాయిలో రెచ్చిపోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రంగనాథ్ గారు అయితే దాదాపుగా 3-4 చోట్ల నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినటువంటి దాని తర్వాత ఇక్కడ కూల్చివేతల ఆ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా హైడ్రా అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అంటే ఒక 2 జేసీబీలే కాదు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఒక 10-12 జేసీబీలు సైతం కూడా ఇక్కడ కూల్చివేసేటువంటి ప్రక్రియ భాగంగా ఇక్కడ వాటిని అన్నిటి కూడా అక్రమంగా వెలిసినటువంటి షెడ్యూలే కావచ్చు, గుడిసెలే కావచ్చు, మిగతా వాటిని అన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సున్నం చెరువు ఇది గతంలో 32 ఎకరాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. కానీ చూస్తే ఈ చెరువు కేవలం 15 ఎకరాల వరకు మాత్రమే కనిపిస్తూ ఉంది. అంటే ఇంకా మిగతా ఉన్నటువంటి సగానికి ఎక్కువగా ఉన్నటువంటి ఈ చెరువుని ఇక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు, పొలిటీషియన్స్, అంతేకాకుండా సంబంధిత శాఖ ఎవరైతే మున్సిపల్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అక్రమంగా పర్మిషన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు కూడా ఇక్కడ ఆమె అంటే కూల్చివేస్తున్నటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి మహిళ సైతం కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సామాన్ని కూడా సర్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయబోయింది. ఇంత ముందు కూడా ఎవరున్నప్పుడు కూడా అంటే ఈ హైడ్రాకి ఎక్కడ కూడా లెక్కలేదు. ఎవరైనప్పుడు కూడా ఒకటే సంబంధించినటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి భావించడం జరుగుతుంది. మనకు కనబడుతూ ఉన్నటువంటి ఈ చెరువు వాటర్ కనబడతా ఉంది కదా, ఇదే చెరువు. ఇదంతా కూడా సున్నం చెరువు. ఈ సున్నం చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్లోనే ఇవన్నీ అక్రమమైనటువంటి కట్టడాలు వెలవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నీటి సరఫరా కూడా అంటే వేరే ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా నీటిని ఇక్కడ నుంచి తోడుకొని ప్రైవేట్గా అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా మనకు గతంలో ఇక్కడ నుంచి కనపడ్డది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మరి అక్రమంగా వెలవడం జరిగింది ఇక్కడ కట్టడాలు అని చెప్పేసి గతంలో కూడా పీసీసీ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఇటు కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్ కూడా కనబడతా ఉన్నాయి. ఈ విల్లాస్ అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి విల్లాస్ ఇవి కూడా కొంత భాగం 4-5 విల్లాస్ కూడా ఈ సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్లోకి 12, 13, 14, 16 అనేటువంటి సర్వే నెంబర్లోకే ఈ సంబంధించినటువంటి విల్లాస్ కూడా కొన్ని వస్తాయని చెప్పేసి కొంతమంది గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ విల్లాస్ కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో ఇక్కడ ఈయన అక్రమంగా కట్టడం జరిగింది అన్నటువంటి ఒకటే ఆరోపణ. మరో పక్కన ఇప్పుడు కూల్చివేసినటువంటి బిల్డింగ్లో షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ ఎవరైతే షంబీపూర్ రాజు ఉన్నాడో షంబీపూర్ రాజుకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఒక పక్కన ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా కేవలం ఇక్కడ ఒక దిక్కే కాదు, మియాపూర్లో ఉన్నటువంటి మల్లంపేటలో కూడా ఈ అక్రమంగా కట్టుకున్నటువంటి కూల్చివేతల పట్ల మరి ఇప్పటికే హైడ్రా అధికారులు అక్కడికి కూడా పెద్ద జేసీబీలు తీసుకెళ్లడం జరిగింది. పెద్ద మరి హై టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషనరీతో కూడా అక్కడ కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక పక్కన దుండిగల్ మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి మల్లంపేటలో గల లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్లో విల్లాస్ పెద్ద విల్లాసులు కూడా దాదాపుగా అక్కడ 50కి పైన పెద్ద విల్లాసులు ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో కట్టారన్నటువంటి పెద్ద ఎత్తున కూడా అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. మల్లంపేటలో ఉన్నటువంటి ఏదైతే కట్వా చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోనే ఈ యొక్క విల్లాసులను కట్టడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే గుర్తించడం జరిగింది. హైడ్రా అధికారులు వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఒక పక్కన విల్లాస్ యజమానులు, మరొక పక్కన హైడ్రా అధికారులు, పోలీసుల మధ్యలో కూడా తీవ్రమైనటువంటి అక్కడ తోపులాట కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విల్లాసులు కొన్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా ఒక పక్కన చెప్తా ఉన్నారు, మేము అంతా కూడా లీగల్గా పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మేము తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈరోజు జరుగుతున్నటువంటి హైడ్రా తీరు ఇక తగ్గేలాగా అయితే కనబడట్లేదు. చాలామంది కూడా చాలా ఏరియాలో ఇప్పటికే వేల సంఖ్యలో అక్రమంగా కట్టుకున్నటువంటి బిల్డింగ్లకి నోటీసులు ఇవ్వడం జరిగింది. చాలా బిల్డింగ్స్, చాలా కాలనీకి సైతం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సినీ తారలకు సంబంధించినటువంటి ఒక పక్కన మురళీమోహన్ కావచ్చు, ఇంకొక పక్కన ఎన్ కన్వెన్షన్ సంబంధించిన నాగార్జున కన్వెన్షన్ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. రేపో మాపో ఏదైతే
మురళీమహల్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జేబేరి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి బిల్డింగ్లను కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ అతి త్వరలో జరగబోతుందన్నటువంటి కొంత సమాచారం అయితే వినబడతా ఉంది. వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు, అంతేకాకుండా రేవంత్ రెడ్డి సోదరునికి సైతం కూడా మరి తిరుపతి రెడ్డికి సైతం కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ హైడ్రా అధికారులు ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళైతే దూసుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి హైడ్రాకి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదొక హైడ్రా కేవలం హైదరాబాద్ నగరానికి కానీ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాలకే కాకుండా మిగతా సంబంధించినటువంటి జిల్లాలకు కూడా హైడ్రా విస్తరించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా జిల్లాల నుంచి వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. ఒక పక్కన ఇది కేవలం పేదల ఇళ్లను కూల్చడం వరకే ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ పేదల ఇల్లు కూలుస్తారని చెప్పేసి కూలుస్తారా, పెద్దలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కానీ పెద్దలకు సంబంధించినటువంటి విల్లాసులను కానీ కూల్చివేసేటువంటి ప్రయత్నం చేయరు. కేవలం పేదల ఇళ్లకే ఇది వర్తిస్తుందా అన్నటువంటిది కూడా కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి దశలో హైడ్రా తన యొక్క మార్కును చాటుకునేందుకు ఇవాళ పెద్ద ఎత్తున కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇన్ని రోజుల నుంచి కేవలం 1-2 బిల్డింగ్ల వరకు కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగినప్పటికీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పదుల సంఖ్యలో ఈ రోజు కట్టినటువంటి సున్నం చెరువులో కట్టినటువంటి మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సున్నం చెరువులో అక్రమంగా కట్టినటువంటి మరి పదుల సంఖ్యలో ఉన్నటువంటి బిల్డింగ్లను సైతం కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇంకా మిగతా చోట్ల కూడా ఈ రేపు మాపు హైడ్రా అధికారులకి ఇంకా హై పవర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్వయంగా వాళ్ళకు పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా నేరుగా వాళ్ళే కేసులు నమోదు చేసేటువంటి అర్హతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కల్పించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో రానున్నటువంటి రోజులలో హైడ్రా ఇంకా ముందుకు దూకేటువంటి అవకాశం కనబడతా ఉంది. హైడ్రా ఇక్కడ సంబంధించినటువంటి చెరువు బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా కూల్చివేసేటువంటి ఏదైతే ఆ సిచ్యువేషన్ అయితే మాత్రం అది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇంకా కూడా వాళ్ళ దూకుడును కూడా ప్రదర్శించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తున్నాం కదా అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నటువంటి గోడలను కూడా కూల్చివేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ కేవలం ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో ఏవేవైతే అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్లు అని చెప్పేసి బఫర్ జోన్ FTL పరిధిలో కట్టినటువంటి అని చెప్పేసి తేల్చడంతో వాళ్ళు గుర్తించిన తర్వాత నోటీసులు ఇచ్చి నోటీసుల తర్వాత ఈ గోడలను కానీ వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ పెద్ద బిల్డింగ్లకు కనుక కూడా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా ఇవి కేవలం 5-6 సంవత్సరాల్లో కట్టినటువంటి విల్లాస్ కానీ ఈ బిల్డింగ్లు కాదు. ఇవి దాదాపుగా చాలా ఏళ్ళ కానించి ఉన్నాయి. చాలా ఏళ్ళ కానించి ఉన్నప్పటికీ కూడా ఇవి బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టయితుంటే ఖచ్చితంగా కూరుస్తామని చెప్పేసి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా మరి హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఏళ్ళుగా మేము ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది, మమ్మల్ని ఉండనీయకుండా ఇక్కడ తీసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నటువంటి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎన్నేళ్ళ కాంచి ఉంటా ఉన్నారు మీరు ఇక్కడ? సార్ ఇక్కడ సంవత్సరం అయింది సార్ ఇక్కడ ఉంటున్నాం అనమాట. లేబర్ పని చేస్తాం, నోటీస్ గట్రా ఏమి ఇవ్వలేదు సార్ మాకు. మా ఓనర్ చెప్పారు కుల్లగొట్టారని చెప్పారు. ఆ తర్వాత సడన్గా వచ్చి కుల్లగొట్టేస్తారనమాట. మేము లేబర్ పని చేస్తాం, ఇంకా వచ్చి సడన్గా కుల్లగొట్టారు. మేము ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలో తెలియట్లేదు సార్. సామాన్ ఏమున్నా దాంట్లో? మావి ఇప్పుడు గుడిసెల సామాన్లు అన్నీ ఉంటే తీసి పక్కన పెట్టినాం సార్. తిన్న వస్తువులు, బియ్యము, బట్టలు, గిన్నెలు ఇవన్నీ ఉంటే తీసి పక్కన పెట్టినాం సార్. మీ ఓనర్ ఎవరు మరి? మా ఓనర్ ఇక్కడనే ఉన్నారు సార్. ఆ ఓనర్ పేరు తెలియదు నాకు. ఇక్కడనే ఉండాలమ్మా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నెల అయింది. పక్కనే ఉండాలమండి, గుడిసెలు ఉండాలమ్మా. ఇక్కడ రూమ్ ఖాళీ అయిందని ఇక్కడ వచ్చినాం అన్నమాట. గిన్నెలు, అన్నం, కూర అన్ని పెట్టుకున్నాము. మొత్తం అంతా కుల్లగొట్టేస్తారనమాట సార్. అంటే మరి మీ ఓనర్ ఏమైనా పట్టలేని అని చెప్పేసి అన్నాడు? ఏమన్నా అట్లేం చెప్పలేదు. మాది కుల్లగొట్టరమ్మా, మాది పర్మిషన్ ఉంది, మాది కొన్న ల్యాండ్ అని చెప్పారనమాట. కానీ ఇవి ఇట్లా అవుతుందని తెలియదు సార్ మాకు. అంతే సార్. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే ఇక్కడ చాలామంది వ్యక్తులందరూ కూడా కొంతమంది ఉపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళగా చెప్పుకోవచ్చు. ఉపాధికి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే పెద్ద ఎత్తున బిల్డర్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఇట్లాంటి లేబర్స్ని పనుల కోసం వాడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఈ బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని వాడుకొని ఇక్కడ చిన్న చిన్న షెడ్లను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఒక పక్కన చెప్తున్నారు. వాళ్ళకు ఇక్కడ షెల్టర్లు కలిపి ఇవ్వడం జరిగింది. ఒక పక్కన ఇంకా పర్మనెంట్ అయినటువంటి బిల్డింగ్లను కూడా కట్టుకున్నట్టుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూ ఉన్నాం కదా, ఈ వెనకాల అక్కడ ముందు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లకు సంబంధించిన గోడలను సైతం కూడా కూల్చివేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇంకా మిగతా ఉన్నటువంటి ఈ రేకుల షెడ్లు కావచ్చు, ఇక్కడ కొత్తగా కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్
సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతూ ఉంది. కొంతమంది షెడ్యూళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న రేకుల షెడ్యూల్ వేసుకుని ఉన్నటువంటి దాంట్లో పెద్ద ఎత్తున కూడా వాటిలో అక్కడ ఉన్నటువంటి కొంత సామాగ్రి వాళ్ళకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా దాంట్లో నిల్వ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు హైడ్రా అధికారులు అని చెప్పేసి మరి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము సామాన్ తీసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చివేయడమే లక్ష్యంగా ఏర్పడ్డటువంటి హైడ్రా పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే 3 చోట్ల కూడా వాళ్ళ యొక్క దూకుడును ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఉన్నటువంటి ఇండ్లని మరో పక్కన బిల్డింగ్లని అలాగే రేకుల షెడ్ని తాత్కాలికంగా వేసుకున్నటువంటి నివాస గృహాలను సైతం కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టేదే లేదంటూ హైడ్రా అధికారులు అయితే దూకుడుగా వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉంది. సున్నం చెరువులో దాదాపుగా 30 ఎకరాలుగా ఉన్నటువంటి సున్నం చెరువు కేవలం 15 ఎకరాల వరకు మాత్రమే ఇది కుదించుకుపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్రమార్కులు దాదాపుగా 10-15 ఏళ్ల కానించి కూడా వీటన్నిటిని కూడా అక్రమంగా ఆక్రమించుకొని దీంట్లో షెల్టర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమందికి వాళ్ళు షెల్టర్లు ఏర్పాటు చేసుకోవడమే కాక కొంతమందికి పట్టా ల్యాండ్లు అని చెప్పేసి కొంతమంది అమాయకమైనటువంటి ప్రజలకు సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మిళ్ళు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఏదేమైనా హైడ్రా అధికారుల పట్ల మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఏదైతే పెద్ద మిషనరీ తోటి ఉన్నటువంటి బిల్డింగ్లను 5 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్ని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది విజువల్స్లో. దాని అంతా కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతూ ఉంది. ఇదంతా కూడా ఈ సున్నం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలని కూల్చివేసేటువంటి ప్రక్రియ. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఏరియా దాదాపుగా 15 నుంచి 20 ఎకరాల వరకు పూర్తిగా అక్రమమైనటువంటి కట్టడాలే వెలిచున్నాయి. అంటే ఒక పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, మరొక పక్కన రేకుల షెడ్యూలు కూడా దీంట్లో తాత్కాలికపరమైనటువంటి నివాసాలను కూడా ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ చూస్తే కనపడతా ఉంది. అన్ని రేకుల షెడ్యూలు, కొన్నేమో సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉండడం జరిగింది, కొన్నేమో రేకుల షెడ్యూలు ఉండడం జరిగింది. వివిధ సంబంధించినటువంటి సామాగ్రిని మరి దాచుకునేందుకు ఉపయోగించుకున్నటువంటి వాటే కావచ్చు, టెంట్ హౌస్కు సంబంధించినటువంటి సామాన్లే కావచ్చు, వీటన్నిటి కూడా కూల్చివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే హైడ్రా అధికారులు దీన్ని అన్నిటి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చినటువంటి 10 రోజులలోనే వీటన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆ షెడ్యూల్ వాటిని అన్నిటి కూడా నేలమట్టం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పెద్దకు సంబంధించినటువంటి ఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషనరీలు అన్నిటితో కూడా వీటన్నిటిపైన కూడా మరి ఇప్పటికే హైడ్రో బుల్డోజర్లు అన్నీ కూడా దూసుకురావడం జరిగింది. సుమారుగా 10 నుంచి 15 బుల్డోజర్లు, జేసీబీలు కావచ్చు, పెద్ద ఇటాచీలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా వాటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూల్చేసేటువంటి ఈ బిల్డింగ్ అంతా కూడా కొత్తగా కడుతున్నటువంటి బిల్డింగ్. ఇది కొత్తగా మరి 5 అంతస్తుల బిల్డింగు కనపడతా ఉంది. దీన్ని కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అక్రమంగా కట్టుకున్నటువంటి చెరువులలో కట్టుకున్నటువంటి వాటిని అన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనపడతా ఉంది. వీటన్నిటి కూల్చివేయడంతో పాటు ఏదైతే మిగతా ఉన్నటువంటి వాటిలో చోట్ల అక్రమంగా వెలిసినాయి దాదాపుగా 55 చెరువులను డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో గత సర్కారు వాళ్ళకి కొంతమంది వ్యక్తులకు అవి ఇవ్వడం జరిగింది, కొంతమంది కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెరువుని డెవలప్మెంట్ చేయకుండా కేవలం వాటిని అన్నిటి కూడా ఆక్రమించుకొని వాటన్నిటి కూడా సుందరీకరణ పేరుతోటి పెద్ద అపార్ట్మెంట్లు కట్టడం జరిగింది, పెద్ద బిల్డింగ్లు కట్టడం జరిగింది. దాంట్లో ఫామ్ హౌస్లను కూడా కట్టినటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం చూసుకోవచ్చు. అయితే వీటిని అన్నిటిపైన కూడా మరి ఇప్పటికే హైడ్రా అధికారులు కోరడ గుల్పిస్తూ ఉన్నారు. వాటి అన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పేసి ఇప్పటికే ఒక పక్కన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సైతం కూడా దీని పట్ల సానుకూలంగా ఉండడం జరిగింది. హైడ్రాకి అదనపు బాధ్యతలు అప్పగించాలి, అదనపు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అప్పగించినట్టు అయితే హైడ్రా ఇంకా ముందుకు దూసుకు వెళ్తా ఉందన్నటువంటి కోణంలో పెద్ద ఎత్తున కూడా ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. హైడ్రాకి పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కూడా కురుస్తూ ఉన్నటువంటి సందర్భం ఈరోజు ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలతో ఒక వారం రోజుల పాటు కాస్త సగ్దుగా ఉన్నటువంటి హైడ్రా ఈరోజు ఒక రోజే రెచ్చిపోవడం జరిగింది. అంటే హైడ్రా ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు 3 రోజులు 3 చోట్ల ఏకకాలంలో 3 చోట్ల మరి దాడులు మొదటిసారి అనుకుంటా. ఇది మొదటిసారి ఏకకాలంలో దాడులు చేయడం, వీటన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇటువంటి ప్రక్రియ రానున్నటువంటి రోజులలో సైతం కూడా ఇటువంటి సంబంధించినటువంటి బిల్డింగ్లు కూల్చివేతలు సంబంధించినవి కేవలం ఒక చోటే కాదు, ఇంకా మిగతా సంబంధించినటువంటి పోలీసులకు అదనపు బలగాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కమిషనరేట్ పరిధిలో ఒక్కొక్క సంబంధించినటువంటి హైడ్రా అధికారిని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా వీటిని అన్నింటి కూడా ఒక్కసారి ధ్వంసం చేయాలి. ఎవరి పరిధిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చర్యలు తీసుకునేందుకు వాళ్ళు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వం సైతం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పకడ్బందీ అయినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. హైడ్రాని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నటువంటి ప్రయత్నం చేయడంతో పాటు అక్రమంగా కట్టుకున్నటువంటి కట్టడాలను సైతం కూడా కూల్చివేయాలన్నటువంటి ధోరణితోటి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. దీనిపైన
మరి రకరకాలైనటువంటి సందేహాలు ఉండేది. ఒక పక్కన కేవలం పేదవాళ్ళ ఇళ్ళే కూలుస్తారా, లేకపోతే ఉంటే పెద్దలకు సంబంధించినటువంటి ఇల్లు కూలవరా, లేకపోతే ఉంటే ఫామ్ హౌజులు అట్నే ఉన్నాయి కదా అన్నటువంటి రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నటువంటి సందర్భంలో హైడ్రా అధికారులు అయితే ఈరోజు రెచ్చిపోవడం జరిగింది. పూర్తి స్థాయిలో వీటిని అన్నిటి కూడా ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు స్పష్టంగా విజువల్స్లో కనపడతా ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. వీటన్నిటి కూడా మరి ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి తర్వాత వీటిపైన చర్యలు తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి సామాన్ ఇవంతా కొంత టెంట్ హౌస్కి సంబంధించినటువంటి సామానే కావచ్చు, మిగతా సంబంధించినటువంటి సామాన్లు అంతా కనబడతా ఉన్నాయి. వీటిలందరూ కూడా కూల్చివేసిన తర్వాత హైడ్రా అధికారులు వీళ్ళకి సంబంధించినటువంటి తాత్కాలిక పరమైనటువంటి షెడ్యూల్ను కూడా కూల్చివేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏవైతే కుర్చీలు కానీ మిగతా సంబంధించినటువంటి సామాన్లను కానీ బయట పెట్టేటువంటి ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. బ్రదర్ మీది ఇక్కడేనా? మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగింది? ఏమైనా ముందుగా ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు. అంటే తాత్కాలికంగా వేసుకోవడం జరిగిందా మీరు ఇక్కడ? తాత్కాలికం కాదు, గత 20 ఏళ్ల కింద కట్టుకునే ఉన్నాయి ఇవి. ఇది కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చేస్తుంది. ఇది పేదవాళ్ళ మీద కొరడా జులుపుతున్నాడు అంతే. అంటే మీకు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయా? మీకు మున్సిపల్ పర్మిషన్? సొసైటీ ల్యాండ్, ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్. సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబర్ 131 సర్వే నెంబర్. అన్ని రకాలైనటువంటి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి. ఏదైనా ఆల్రెడీ మేము ట్యాక్స్ కూడా కడుతున్నాం. అంతకు ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఇది కొత్త పనులు ఏంది? గరీబ్ వాళ్ళు పేదోళ్ళకి ఇట్లా పరిశాన్ చేయాలంటే ఎట్లా అని చెప్పండి. మేము ఉండేవాళ్ళు ఎక్కడ పోవాలి? లేదు, 30 సంవత్సరాల నుంచి ఉంటాం ఇక్కడ మేము. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ పోవాలి, జనాలు ఎట్లా ఉండాలి? మీరు చూస్తున్నారు, ఇది పద్ధమేనా ఇది? అంటే ఇదంతా కూడా మొత్తం అంతా బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నది. ఇదంతా కూడా చెరువు ల్యాండ్ అని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వ అధికారులు చెప్తాను. ఇది చెరువు ల్యాండ్ కాదా? ఇది చెరువు ల్యాండ్ మీకు ఎక్కడ దాకా ఉంటే అక్కడ తీస్తే సరే అన్న. నీకు చెరువు ల్యాండ్ ఎక్కడ దాకా కనిపిస్తుంది? మీరు చూడాలి కదా, ఫస్ట్ నుంచి ఉంది కదా ఇల్లులు. ఎప్పుడో గవర్నమెంట్ ఉంది, ఎప్పటి నుంచి 40 years నుంచి ఉందంటే ఇప్పుడు కొత్తది అయితే లేదు కదా. ఇప్పుడు కొత్తది వచ్చింది ఇప్పుడు కట్టుకున్నారని కాదు కదా. ఇది జమానా నుంచి ఉంది. ఇప్పుడు కొత్తది తీసుకొస్తే జనాలు ఎట్లా పోవాలి, ఏం చేయాలి అర్థం కాకపోతే పరేషాన్ ఆగమాగం. నార్మల్గా కిరాయి ఇల్లు దొరకకపోతే పరేషాన్ ఉంటారు. ఇప్పుడు రోడ్డు మీద ఈ సామాన్లు పెట్టుకొని జనాలు ఎక్కడ పోవాలి, ఏంది అది అర్థమైతలేదు. మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అందరు కూడా మరి ఎవరికి కూడా చూపెట్టలేదు? మీరు అంతా చూపెడుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ పట్టించుకుంటలేరు వాళ్ళు. అదే వచ్చేస్తున్నారు, ఇది అన్ని భూమి అది అని కూలబెడుతున్నారు. ఇచ్చిన్నారు, నోటీస్ ఇచ్చారు, అది వచ్చింది దాని గురించే కదా. కానీ ఏది ఇస్తే కూడా ఎక్కడ ఉండాలి, మేము జనాలు ఎక్కడ ఉండాలి, అదే పరేషాన్లో ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. మీది కూడా ఉందా? ఏమన్నా మీది ఉందా? మీది ఎవరిది కూడా? మీరు అంటే చూడడానికి వచ్చారా? సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కొంతమంది చెప్తా ఉన్నారు, మేము చాలా ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉండడం జరిగింది, మాకు మున్సిపల్ పర్మిషన్స్ ఉండడం జరిగింది. అన్ని పర్మిషన్స్ ఉన్నప్పుడు కూడా వీటిని కనీసం పట్టించుకున్నటువంటి నాదులు లేదు, కావాలని కూలుస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక పక్కన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన హైడ్రా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కానీ అక్రమంగా కట్టుకున్నటువంటి బఫర్ జోన్ FTL పరిధిలో కట్టినటువంటి ఈ సంబంధించినటువంటి ల్యాండ్లో కట్టినటువంటి ఇండ్లు అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. వీటన్నిటి కూడా సామాన్ అంతా కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చాలా సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా ఇప్పుడు కూల్చేసినటువంటి ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో దాని కిందనే పోయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హైడ్రా అధికారులు, పోలీసులు ఎవరైతే కూడా ఒకవేళ కనుక కట్టడాలను అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నించినటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. మీ ఇక్కడేనా? మీది ఉందా? మీ లేవా? ఓకే, ఎక్కడ మీది? ఇక్కడ లోపల ఏంటి ఈ చెరువు ఎంతవరకు ఉండేది? ఇక్కడ ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ హైడ్రా పనితీరు ఎట్లా అనిపిస్తా ఉంది? మనకి దాని గురించి ఏం తెలియదు, కానీ చెరువు అంటే కూలగొట్టవలసిందే. చెరువులు ఉంటే కూలగొట్టాలి. చెరువు ఏరియా ఎట్లాగో చెరువు ఉండాలి కదా. అవును. ఓకే, అంటే మీకు తెలిసిన కాడి నుంచి ఇది ఏమైనా చెరువు ల్యాండ్ కనబడతా ఉందా మీకు? చెరువే, ఇదంతా చెరువే. ఓకే, చూస్తా ఉన్నాం. మీది ఉందమ్మా ఇక్కడ? మీది ఉందా? మీ షెడ్ ఉందా ఇక్కడ? ఎక్కడ ఉన్నది మీది? అదేనా? ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటా ఉన్నారు మీరు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారా? ఏం పని చేస్తారు మీరు ఇక్కడ? కూలి. మళ్ళీ తెల్లారి వచ్చుకుని మేము పండుగ ఉన్నాము, వచ్చుకుని మళ్ళీ ఏం చెప్పలేదు, ఏం లేదు, అన్ని ఇది ఇచ్చినారు సార్. సామాను కూడా ఉండిపోయింది అక్కడ. ఏం చెప్పలేరు సార్, మొత్తం ఏం లేదు సార్, ఏం చెప్పలేదు, ఏం లేదు. సామాను కూడా కొంచెం ఉంది, కొంచెం తీసినాము, అక్కడ పెట్టినాము, అక్కడ పెట్టిన చిన్న చిన్న పిల్లలు కదా, ఎక్కడ ఉండాలా?
మళ్ళీ ముసలుడు అందరూ ఉన్నారు కదా, ఎక్కడ తినాలా ఎక్కడ ఉండాలా అని అందుకే ఆ ముసలమ్మ ఆ మగ ఆ ముసలి అందరూ ఉన్నారు, ఎక్కడ ఉండాలా, మళ్ళీ తాగిన నీళ్ళు కూడా లేదు, ఏం చేయాలా? అంటే మీరు దీన్ని కొనుక్కున్నారా ఎప్పుడైనా? కిరాయి ఉన్నాం, కిరాయి ఉన్నాం. 10 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ కిరాయిలో ఉన్నారు. ఎవరికి ఇస్తారు కిరాయి? కిరాయి ఒక సీన్ వెలిగి ఉన్నారు, అడిగి తీసిపోతారు కిరాయి. ఎంత ఇస్తారు కిరాయి? 1500, మళ్ళీ సపరేట్ కరెంటు బిల్లు కడతారు. నీళ్ళు బిల్లు 500 సార్. మేము గరీబోళము, తెల్లారి పనికి వెళ్తే తింటాం, లేకపోతే ఆకలితో సావడము. ఓనర్ ఏమని చెప్పాడు? మీది సొంత ఇల్లు కాదు ఇది? మేము మా సొంత ఇల్లు కాదు సార్, ఇక్కడ గుడిసెలు కట్టుకొని మేము ఉన్నాం సార్, కట్టెలు తెచ్చుకొని గుడిసెలు కట్టుకొని ఉన్నాము. గరీబోళం మనం, రోజు కూలి పడితే తింటారు, లేకపోతే ఆకలితో సావడం. ఈ చిన్న పిల్లలకి అసలే అంత ఉండిపోయిందాయా, బట్టలు గట్ట అంత ఇరిసేనారు, ఏటు తీయలేదు, ఏటు తీయలేదు, వంట లేదు, ఏం లేదు, సాను కూడా లేదు. సడన్గా వచ్చి పగలు కొడితే ఎలా చేయాలి? చిన్న పిల్లలకు తీసి ఇటుపోయారు సార్. ముందు ఒక నెలకి 15 రోజు ముందే చెప్తే అని చేయాలి. సడన్గా వచ్చి 6 గంటకి పగలు కొట్టినారు. ఈరోజు మాకు డ్యూటీ ఉంది, డ్యూటీకి వెళ్తే కూలీ, లేకపోతే లేదు. సో ఇక్కడ కొంతమంది వ్యక్తులంతా కూడా ఏదైతే వాళ్ళు చెరువులో అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి వ్యక్తులేమో బడాబాబులు ఉన్నారు. ఇటువంటి పాపం పేదవాళ్ళకేమో కిరాయిలు తీసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఒక పక్కన వీళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులను మేనేజ్ చేసి ఇక్కడ గుడిసెలు వేసేటువంటి ప్రయత్నం ఈ పేదవాళ్ళని ముంగట పెట్టి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళని ముంగట పెట్టి గుడిసెలు వేసుకోవడం, దాని తర్వాత అక్రమంగా ఏర్పరచుకున్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం మరి ఇది సహజంగా అయిపోయింది. పాపం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా రోజు పనిచేస్తేనే వాళ్ళకు పుట్ట గడవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క సామాను ఎవరు కూడా వాళ్ళకు ఒక పక్కన ఓనర్కు నోటీస్ ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి పాపం తెలియదు. ఇదంతా తెలియకపోవడంతో 15 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఉదయమే వీళ్ళు పడుకున్నటువంటి దశలోనే ఇంట్లో సామాను, వంట గిన్నెలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాన్లు అంతా కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా దాంట్లోనే నేలగూరిపోయినాయి, మొత్తం అంతా కూడా పగిలిపోయినాయి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడ మీది మాది ఒడిశా శ్రీకాకుళం బోర్డర్ సార్. మాది శ్రీకాకుళం ఒడిశా బోర్డర్ ఉన్నాం అందరము. మనం గరీబోళం అందరము సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ గరీబోళమే, కష్టం పడితే తింటాం, లేకపోతే ఆకలితో సావడము. గుడిసెలు వేస్తున్నాము, గుడిసెలు కూడా రెంట్ కడుతున్నాము, కరెంటు బిల్లు కూడా కడుతున్నాము, 500 లెక్క నీళ్ళు బిల్లు కూడా కడుతున్నాం సార్. మరి చెప్పకండి 7 సెకండ్లు మన గుడిసెలు మొత్తం పీకెళ్ళారు సార్. కొన్ని సామాన్లు పోయినాయి, కొన్ని సామాన్లు ఉన్నాయి. మరి ఎలాగ పిల్లలతో ఎలాగ పిల్లలతో ఎలాగ బతకాలి సార్? ఇక్కడ కనబడతా ఉంది పాపం ముసలి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలంతా కూడా మరి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కిరాయి, వీళ్ళేది శాశ్వతమైనటువంటి ఇల్లు గృహాలు కట్టుకోలేదు, కేవలం ఇక్కడ కిరాయి ఉండి బతికేటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఈ స్టేట్ వాళ్ళకి కాదు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉపాధి కోసం రావడం జరిగింది. వీళ్ళకు అంత తెలియదు, హైడ్రా అధికారులు కూలుస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళకు చెప్పకపోవడంతో పాపం వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి. వాళ్ళకు తినడానికి ఇప్పుడు తిండి లేదు, తాగడానికి కూడా వాటర్ లేవు. ఇప్పుడు కేవలం కట్టుకున్నటువంటి బట్టలతో ఇక్కడ బయటికి రావడం జరిగింది. వాళ్ళకి అందరు ఉన్నటువంటి వండుకున్నటువంటి సామాన్లు సైతం కూడా వాళ్ళు కూల్చివేసినటువంటి ఆ కూల్చివేతలోనే పోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మాట్లాడతారా? మీరు ఇక్కడ ఉందా మీకు ఏమన్నా సంబంధించినటువంటి? ఇది సర్వే నెంబర్ 31లో ఉంది ఇది భూమి. అయితే ఇక్కడ నూరుద్దీన్ ఖాద్రీ అని ఒక ఓనర్ ఉన్నారు, ల్యాండ్ ఓనర్. ఆయన ఇక్కడ చాలామంది దగ్గర నుంచి ఇక్కడ మీకు భూమి ఇస్తాం, అది ఇస్తాం సర్వే నెంబర్ 31లో అని మా దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. 2010-12లో తీసుకున్నాడు. అప్పటి నుంచి వీళ్ళే ఉన్నారు ఇక్కడ పొజిషన్లో, మేమే ఉన్నామని మాకు చెప్పారు. అయితే మేము వాళ్ళదే ఉంది భూమి అని ఇక్కడ ఒక ఆశ మీద ఉన్నాం మేము. ఇప్పుడు వచ్చి చూస్తే ఇది హైదరాబాద్ వచ్చి ఇది ఎఫ్ఎల్ ల్యాండ్లో వస్తుంది అని మొత్తం పలగొట్టేసినారు. వాళ్ళు ఏమంటారు, మేము ఇక్కడ ఓనర్ ఉన్నారు, మేము ఇక్కడ దాదాపు 50-55 ఇయర్స్ 60 ఇయర్స్ నుంచి మాదేది భూమి అంటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చి ఇది హైదరాబాద్ అని వితౌట్ నోటీస్ ఏమైనా ఇవ్వకుండా మొత్తం పలగొట్టేసినారు ఇది. అయితే ఇది ల్యాండ్ యాక్చువల్లీ సర్వే నెంబర్ 31 సయ్యద్ షా యాయా ఆలం ఖాద్రీ, లేకపోతే ఇది ఎఫ్ఎల్ ల్యాండా మాకు కూడా ఇప్పుడు అర్థం అవుతలేదు. కొనుక్కున్నారా ఇక్కడ? అగ్రిమెంట్ ఉంది నా పేరు మీద. వీళ్ళు 1200 స్క్వేర్ యార్డ్ అగ్రిమెంట్ చేసి ఇచ్చారు నాకు. మీకు సయ్యద్ షా నూరుద్దీన్ ఖాద్రీ అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఏమంటాడు, ఇది భూమి మా తాతాది ఉంది, మొత్తం మల్లాపూర్ విలేజ్ అని అంటారు. ఆయన సర్వే నెంబర్ 1-55 మొత్తం భూమి వాళ్ళదే ఉంది అంటారు. దీంట్లో కూడా ఈ భూమి మీద హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది, కలెక్టర్లో కూడా ఉంది, అందరి దగ్గర ఉంది ఇది. కానీ ఇప్పుడు పొద్దున నాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ మొత్తం పలగొట్టేసినారా అంటే నేను ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం డిమాలిష్ అయిపోయింది. ఇక్కడ
వీళ్ళకి నోటీస్ ఇచ్చారా లేదా ఏంటి ఏమో నాకు కూడా ఏం ఐడియా లేదు. కానీ ఇప్పుడు దీంట్లో మీరు ఏమైనా కట్టినలా? ఏం కట్టలే, మాకు ఇప్పుడు మొత్తం క్లియర్ అవుతుంది భూమి అని వీళ్ళు ఓనర్ చెప్తున్నారు. ఏదో మన నూరుద్దీన్ ఖాద్రీ ఇంకా జీపీ హోల్డర్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం క్లియర్ అవుతుంది, అయిన తర్వాత మనం పని స్టార్ట్ చేద్దాం, అందరికీ ఎవరెవరికి మేము కమిట్మెంట్ ఇచ్చినాం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడు వచ్చి పొద్దున చూస్తే ఏమవుతుంది, ఇక్కడ మొత్తం ఎఫ్టీఎల్ ల్యాండ్ ఎఫ్టీఎం భూమి అంటున్నారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఉన్నారు మాకు అయితే ఐడియా లేదు. ఇంకా ఏముంది చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు హైడ్రా అధికారులు ఇక్కడ రావడం, ఈ కూల్చివేయడం, ఒక పక్కన ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ కూల్చివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా పట్ట ల్యాండ్ కాదని చెప్పేసి తేలడంతో కదా ఇక్కడ అంతా కూల్చివేస్తున్నారు. మీరు చెప్తున్నారు అది, కానీ ఎన్ని సంవత్సరం నుంచి ఎవరో ఇక్కడ ల్యాండ్ మీద పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు ఇది మా భూమి అంటున్నారు. ఇది సర్వే నెంబర్ 39 రిలేటెడ్ ఉంది. ఇది భూమి సర్వే నెంబర్ 30, అది చెరువు ఉంది. సర్వే నెంబర్ 30 పక్క, ఇది సర్వే నెంబర్ 31. ఇది సర్వే నెంబర్ 31 చాలా పెద్దది ఉంది. ఇది దాంట్లో ఆల్మోస్ట్ 30 ఎకర్స్ ఏదో ఉంది మొత్తం. సర్వే నెంబర్ 30 20 ఎకర్ 31లో 20 ఎకర్ పైననే ఉంది ఇది భూమి. అది 30ది దీనికి సంబంధం ఏముంది చెప్పండి మీరు. 31 అయితే పట్టా ల్యాండ్ ఉంది. ఇది వీళ్ళు ఏమంటున్నారు, ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ అంటున్నారు వీళ్ళు. చూస్తూ ఉన్నాం కదా, వీళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ ఈ సంబంధించినటువంటి 31 సర్వే నెంబర్లో వాళ్ళు కొంత ల్యాండ్ను కూడా ఇక్కడ వాళ్ళు కొనడం జరిగింది. ఇది పట్టా ల్యాండ్ అనేది పూర్తి ఆధారాలు చూపెట్టిన తర్వాత, డాక్యుమెంట్స్ చూపెట్టిన తర్వాతనే వీళ్ళందరూ కూడా కొనడం జరిగింది. ఇప్పుడేమో హైడ్రా అధికారులు దీన్ని అంతా కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పడంతో మేము అందరూ కూడా దిక్కుదోచినటువంటి స్థితిలో ఉన్నాం. మేము డబ్బులు పెట్టి కొనడం జరిగింది. ఇది అసలు ఇది ఎస్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దీన్ని ముందుగా ఎఫ్టీఎల్ పరిధా లేకపోతుంటే ఇది పట్టా ల్యాండ్ అన్నటువంటిది ముందుగా తేల్చుకోవాలి. ఇదంతా కూడా సర్వే నెంబర్ 30ఏమో చెరువు ఉంటుంది, 31ఏమో మరి 31 సంబంధించిందేమో ఇదంతా కూడా పట్టా ల్యాండ్ అన్నటువంటి ఉద్దేశాన్ని వాళ్ళందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇంతకుముందు కూడా కూల్చివేయడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి గోడ, ఇది పెద్ద పెద్ద సంబంధించినటువంటి అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి గోడలు కూడా కనబడతా ఉంది. గోడను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. పెద్ద ఇక్కడ మనకు కనబడతా ఉన్నటువంటి అపార్ట్మెంట్కు ఆనుకొని కట్టినటువంటి బిల్డింగ్ ఇదంతా కూడా ఈ సున్నం చెరువుకు సంబంధించినటువంటి ఆనుకొని ఉండేటువంటి ప్రదేశం. ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రహారీ గోడను సైతం కూడా కూల్చివేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉంది. మరి ఈ అక్కడి నుంచి ఈ లోపలికి మొత్తం దీనికి ఉన్నటువంటి ఈ చెరువు యొక్క విస్తీర్ణాన్ని చెప్తా ఉన్నటువంటిది 32 ఎకరాల లోపు ఉంటుంది. ఇది కేవలం 15-20 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. మిగతా ఉన్నటువంటి 10 నుంచి 12 ఎకరాల ల్యాండ్ను కూడా మరి ఈ వీళ్ళందరూ కూడా ఆక్రమించుకొని అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి మరి ఉద్దేశం. మరి హైడ్రా అధికారులు అయితే ఈ సంబంధించినటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఒక పక్కన ప్రభుత్వ ల్యాండ్ అని, ఒక పక్కన లేదు ప్రైవేట్ ల్యాండ్ అన్నటువంటి ఉద్దేశంతో మరో పక్కన ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మధ్యలో కూడా వాగ్వాదం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లను సైతం కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్తో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వాటినన్నిటి కూడా కూల్చివేసేటువంటి చుట్టుపక్కల ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులకు సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలను సైతం కూడా కూల్చివేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే స్పష్టంగా కనబడుతుంది. మనకు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పేద భవనాన్ని కూడా మరి ఆధునిక టెక్నాలజీ అయినటువంటి ఒక మిషన్ తోటి వీటన్నిటి కూడా కట్ చేస్తూ ఉన్న వాటన్నిటి కూడా కూల్చివేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి ఈ సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియకి శ్రీకారం చుట్టింది హైడ్రా. ఒకటే రోజు 3 చోట్ల హైడ్రా అధికారులు అయితే మాత్రం వాళ్ళందరూ వాళ్ళ సిబ్బందితో రెచ్చిపోవడం జరిగింది. ఎక్కడ కూడా ఒకవేళ కనుక కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ ముందుగానే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. తరలించిన తర్వాత వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మనకు విజువల్స్లో కూడా మనకు చాలా క్లియర్గా కనబడతా ఉంది. అక్కడ ఇట్లాంటి మిషన్స్ దాదాపుగా ఇప్పుడు హైదరాబాద్లో 3 చోట్ల కూల్చివేతలు అవుతా ఉన్నాయి. ఈ 3 చోట్ల కూడా ఇటువంటి మిషన్లనే పంపడం జరిగింది. ఇవి ఒక్కొక్క మిషన్ దాదాపుగా 10 అంతస్తులు 12 అంతస్తుల బిల్డింగ్లు కూడా ఈజీగా కూల్చివేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిషనరీ ఆధునిక టెక్నాలజీతో మరి రూపొందించినటువంటి ఈ మిషన్లని తయారు చేసినటువంటి ఈ మిషన్లతోటే పూర్తిగా హైడ్రా మొత్తం కొరడ గొల్పిస్తూ ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటువంటి సంబంధించినటువంటి బిల్డింగ్లు కోకొల్లలుగా వెలిసినాయి అన్నటువంటి ప్రధానంగా మరి చెప్తా ఉన్నారు. చాలా చోట్ల ఇటువంటి బిల్డింగ్సే ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నారు. ఒక పక్కన
ఎకరాలకు సంబంధించిన ల్యాండ్లను కూడా ఆక్యుపై చేసుకొని దాంట్లో పెద్ద ఎత్తున కూడా ఫామ్ హౌజులు కట్టినటువంటి ప్రధానంగా హైడ్రా అధికారులు కానీ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కూడా తేల్చేయడం జరిగింది. వాటన్నిటి కూడా నీలమట్టం చేసేందుకు ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే సిద్ధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఎవరు ఆక్రమించుకున్నప్పుడు కూడా పూర్తిగా ఏదైతే చెరువులు నాలాలపైన ఆక్రమించుకున్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఏవి ఉంటాయో వాటి అన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కోసమే ఇక్కడ హైడ్రాను రూపొందించడం జరిగింది. హైడ్రా అధికారులకి ఎక్కడ సైతం కూడా ఎవరైనప్పుడు కూడా వదిలేదే లేదు, ఎంతటి వారినైనా కూడా వదిలేదే లేదన్నటువంటి సంకేతాలు ఇవ్వడం కోసం ఇలా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 3 చోట్ల కూడా ఇక్కడ హైడ్రా అధికారులు కూల్చివేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ మనకు ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ పెద్ద బిల్డింగ్లకు సంబంధించింది ఆ బిల్డింగ్ను కూడా నీలమట్టం చేసేటువంటి ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది.